నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన వాక్య భాగముగా పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు, తిరిగి 14వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినంన పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్ల పడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను. తిరిగి 14వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారూరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. ఈ పరిశుద్ధ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.